ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణలో రాజకీయాల్లో ఈ నోటీసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. అయితే కవిత విచారణకు వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. గతంలోనూ కవితను ఈడీ 3 సార్లు విచారించింది. తాజాగా మరోసారి విచారణకు రావాలంటూ కవితకు నోటీసులు ఇచ్చినట్టు ఈడీ వర్గాలు ధృవీకరించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ నోటీసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. అయితే కవిత విచారణకు వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. గతంలోనూ కవితను ఈడీ 3 సార్లు విచారించింది. తాజాగా మరోసారి విచారణకు రావాలంటూ కవితకు నోటీసులు ఇచ్చినట్టు ఈడీ వర్గాలు ధృవీకరించాయి. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై అప్డేట్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ లో మరొక కీలక పరిణామం ఇది. ఇప్పటికే 3 సార్లు కవిత ఈడీ విచారణకు హాజరైంది. మార్చి లో 3 సార్లు విచారణ ఎదుర్కొంది. ఆ సందర్భంగా ఆమె వాడినటువంటి ఫోన్స్ ని కూడా ఈడీకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 15న మరొకసారి ఈడీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. కానీ అప్పుడు ఆమె విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు తాజాగా మరొకసారి ఈడీ నోటీస్ పంపింది. ఇది కూడా కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టుగా సమాచారం అంతా ఉంది. ఈ నెల 5వ తారీఖునే కవితకు నోటీసులు ఇష్యూ చేశారు. ఈ రేపు విచారణకు అంటే 16వ తారీఖున విచారణకు రావాల్సిందిగా ఆ నోటీస్ లో పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు కవిత టీం నుంచి కానీ లేకపోతే హాజరవుతారా లేదా అనే దానిపైన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. గతంలో సెప్టెంబర్ 15న నోటీసులు ఇచ్చినప్పుడే సుప్రీంకోర్టులో కేసు ఉందన్నారు. ఎందుకంటే మహిళలను వారి ఇంట్లోనే విచారణ చేపట్టాల్సిందిగా కోర్టు పిటిషన్ అనేది కూడా ఫైల్ చేశారు. దానికి సంబంధించిన తీర్పు, దానికి సంబంధించిన వాదనలు అనేది కూడా సుప్రీంకోర్టులో నడుస్తున్నాయి. తుది తీర్పు అనేది కూడా రాలేదు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి మార్గదర్శకాలు తీర్పు అనుసరిస్తూ తాను విచారణకు హాజరవుతాను. అప్పటి వరకు ఈడీ నోటీసులకు సంబంధించి తాను విచారణకు హాజరు కాలేను. ఈడీ అంతగా విచారించాలనుకుంటే తన ఇంటికే రావాల్సిందిగా గతంలో పిలిచారు. విచారణకు సంబంధించి అప్రోప్రియేట్ గా విచారణ జరపట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. దానికి సంబంధించి తాజాగా ఇప్పుడు ఈడీ నోటీసులు ఇవ్వడము, రేపు విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపైన లీగల్ టీమ్ తో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ముఖ్యంగా సౌత్ గ్రూప్ కి సంబంధించిన ప్రతినిధులతోటి కొంతమందికి లబ్ధి చేకూర్చేలాగా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో సుమారు 2700 కోట్ల మేరకు ఢిల్లీ ప్రభుత్వం నష్టపోయింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి. దీనిపైనే ఇప్పుడు తాజాగా విచారణ అనేది కూడా వేగవంతం చేసింది. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. 6 నెలల లోపు దీనికి సంబంధించిన విచారణ అంతా కూడా పూర్తి చేయాలంటూ ఆదేశాలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ స్కామ్ తో సంబంధం ఉన్నటువంటి వారందరినీ కూడా ఈడీ విచారిస్తుంది. ఇప్పటికే కొంతమంది అప్రూవర్స్ గా మారారు. అప్రూవర్ గా మారినటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, లేకపోతే కస్టడీలో ఉన్నటువంటి మనీష్ సిసోడియా కావచ్చు, సంజయ్ సింగ్ వంటి వారందరూ కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. వారు ఇచ్చినటువంటి సమాచారము, అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్నటువంటి వారు కూడా ఈడీ కస్టడీలో కావచ్చు, సిబిఐ కస్టడీలో కూడా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వీటన్నిటికీ కూడా క్రోడీకరించి దీనికి సంబంధించిన విచారణ అనేది కూడా ఈడీ చేస్తా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కి 3 సార్లు నోటీసులు ఇచ్చింది. తాజాగా 4వసారి కూడా నోటీసులు ఇచ్చారు. 3 సార్లు నోటీసులు ఇచ్చిన సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. 4వసారి కూడా విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కవితకు కూడా ఇది 3వసారి నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపైన వారి దగ్గర నుంచి ఇంకా స్పష్టత అయితే రాలేదు. గతంలో ఆమె విచారణకు సంబంధించి ఈడీ నోటీసుల విషయంలో ప్రతిసారి కూడా ఆమె అప్డేట్ ఇచ్చేవారు, విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపైన. బట్ ఈసారి మాత్రం కొంత దగ్గర నుంచి స్పష్టత అనేది రాలేదు. ప్రస్తుతానికి అయితే విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు ఈ కేసును వీలైనంత త్వరగా దీన్ని విచారణ పూర్తి చేయాలంటూ కూడా మార్గదర్శకాలు ఉన్నాయి. ముఖ్యంగా
మనీష్ సిసోడియాకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కి సంబంధించిన వాదనల సందర్భంగా ఈ కేసుకు సంబంధించి మనీ ట్రైలింగ్ అనేది జరిగింది. 178 కోట్లకు పైగా చేతులు మారాయి. దానికి ప్రాథమికంగా ఎవిడెన్స్ ఉన్నట్టుగా ఈడీ తరఫున వాదనలు వినిపించాయి. వాటికి సంబంధించి కావచ్చు, అలాగే వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే వారు మాట్లాడినటువంటి సంభాషణలు వీటన్నింటిపైన కూడా ఈడీ ఇప్పటికే పలు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ముఖ్యంగా ఈ కేసులో అరుణ్ రామచంద్ర పిల్లే కావచ్చు, లేకపోతే ఇతర సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. దాంట్లో కవితనే ఈ సౌత్ గ్రూప్ కి సంబంధించి రిలీజ్ చేశారు. దానిలో ఆమె సూచనల మేరకే దీనికి సంబంధించిన వ్యక్తులతోటి అరవింద్ కేజ్రీవాల్ తో కావచ్చు, లేకపోతే మనీష్ సిసోడియాతో తామంతా మాట్లాడామంటూ కూడా గతంలోనే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మాగుంట రాఘవ వీరందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఈడీ ఇప్పటికే అభియోగాలు అనేది కూడా మోపింది. తాజాగా ఈ నోటీసులకు సంబంధించి కీలకంగా ఇదొక కీలక పరిణామము. గతంలో ఆమె సుప్రీంకోర్టు అంశాన్ని చూపెడుతూ ఎలాగైతే విచారణకు వెళ్ళలేదో, ఈసారి కూడా సుప్రీంకోర్టు అంశాన్ని సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఆమె గతంలో ఫైల్ చేసినటువంటి పిటిషన్ కు సంబంధించి ఇంకా వాదనలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన తీర్పు అనేది కూడా రాలేదు. దాన్ని చూపెట్టి ఈసారి కూడా విచారణకు వెళ్లకుండా ఉంటారా, లేకపోతే విచారణకు హాజరవుతారా అనే దానిపైన మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. సూర్య, థ్యాంక్ యూ మదార్.